హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ కాని వాళ్ళకైతే శుభవార్త అయితే వచ్చేసింది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు రైతు భరోసా ప్రక్రియ అయితే ఆగిపోయింది కదా. మనకు మళ్ళీ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మనకి ప్రస్తుతానికైతే 4 ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయి కదా. సో మీకు ఇంకా 4 ఎకరాల నుండి రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది అయితే కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే ఒకవేళ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో రైతు భరోసా ఎన్ని ఎకరాలకు జమ అయ్యాయి అనేది కామెంట్ చేయండి. అలాగే మనకి ప్రస్తుతానికైతే 4 ఎకరాల వరకు అయిపోయింది కదా. మనకి 5, 6, 7 ఇలా 10 ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. ఎకరానికి 6,000 రూపాయలు, అంటే 10 ఎకరాలు ఉంటే 60,000 రూపాయలు అయితే ఖాతాలలో అయితే విడుదలవబోతున్నాయి. ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే సో మనకి ఇంకా ఎంత టైం పట్టింది, రైతు భరోసాకు సంబంధించి 4,000 కోట్ల రూపాయలు అయితే ఖాతాలలో అయితే విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు. ఎప్పుడు జమ అవుతాయి అనేది కూడా పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారు త్వరలో. మనకి ఇప్పటి వరకు మార్చి 31 వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ అయ్యాయి. తర్వాత మనకి ఏప్రిల్ నెలలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయలేదు. మనకి మార్చి 31 వరకు ప్రతి ఒక్కరికి అర్హులున్న ప్రతి ఒక్క రైతుకి డబ్బులు వేస్తామని చెప్పారు కదా. కానీ మార్చి 31 తర్వాత 4 ఎకరాలు ఉన్న రైతుల వరకు మాత్రమే జమ అయితే అయ్యాయి. సో మీకు 4 ఎకరాలు ఉండి ఇంకా రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే కొన్ని కారణాల వల్ల అయితే రైతు భరోసా అయితే నిలిచిపోయిందని అయితే చెప్తున్నారు. త్వరలోనే మిగిలిన రైతుల్లోనూ వాళ్ళకి డబ్బులు అయితే జమ చేస్తాము అని అయితే నిజామాబాద్లో జరిగిన సభలో అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయితే నిర్ణయం అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. ఎందుకంటే రైతులు ఆందోళనలో ఉన్నారు కదా చాలామంది రైతులు. సో డబ్బులు జమ కాని రైతులకి వీళ్ళందరికీ అయితే 5 నుంచి 10 ఎకరాలలో ఉన్న రైతులు ఉంటారు కదా, వీళ్ళకు కూడా త్వరలో డబ్బులు అయితే ఖాతాలలో జమ చేస్తాం. దానికి సంబంధించి 4,000 రూపాయలు అయితే 4,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేసుకుంది. మనకి ఇంకొక వారం 10 రోజులలో ఈ రైతులకు కూడా ఎవరైతే డబ్బులు జమ కాని రైతులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి. సో ఇదైతే రైతులకి డబ్బులు జమ కాని వాళ్ళకైతే సో మనకైతే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అలాగే మళ్ళీ ఈ జూన్, జూలైలో మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ సీజన్కి సంబంధించి పెట్టుబడి సహాయం అందించాలి. అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి కూడా భారం ఎక్కువ అవుతుంది కాబట్టి తొందరగా ఈ రైతు భరోసా డబ్బులు ఇచ్చేస్తే వచ్చే సీజన్కి సంబంధించి తొందరగా వచ్చే సీజన్ నుంచి అయితే ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. అలాగే ఈ సీజన్కి మాత్రం 6,000 రూపాయలు మాత్రమే, 2,000 రూపాయలు పెంచి మనకి 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. మనకు వచ్చే సీజన్ నుంచి అయితే 7,500 రూపాయలు అయితే ఖాతాలలో అయితే జమ అవుతాయి కాబట్టి మీరైతే ఇంకొక వారం రోజులు అయితే ఎదురు చూడండి. ఈ వారం రోజులలో మీ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి సో మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా నేనైతే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.